సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 53వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 53వ మాటను మాట్లాడే మాటను గురించి అలాగే మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టేఫలతో 7 రకాల అనుభవ సాక్ష్యముల గురించి అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ఈ కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో 333 ఎపిసోడ్లలో దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి పాత నిబంధనలో 333 వాక్యాలతో పత్రికలో 333 వాక్యాలతో సువార్త పాఠ్యంలో 333 వాక్యాలతో మీ అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పార్టులో 7గురు మాట్లాడి 7 మాటలలో మొదటి మాట 1965లో నాడు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో ఉన్నటువంటి అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన వారు ఆ రోజుల్లో ప్రతిరోజు కూడా కూరగాయలు తట్టలో పెట్టుకుని ఇంటింటికి కూరగాయలు పట్టుకుని అమ్మటం, ఇంటింటికి చేపలు తట్టలో వేసుకొని అమ్మటం, అలాగే ఇంటింటికి పాత బట్టలు తీసుకుని సామాన్లు మరి ఇస్తానని అటువంటి పనులు చేస్తూ ఆ రోజుల్లో నిరుపేదలుగా అనేక రకాలుగా చేసే ఉండేవారు. మరి నేడు చూసినట్లయితే నిరుపేదలైన వారసులుగా పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో పనులు చేస్తున్నారు. అటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అనేక మంది గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలను ఎంతో అభివృద్ధి పరుస్తున్నారు. అటువంటి మరి గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అనేక మంది మాట సపోర్ట్ చేసి పలానా చోట్లకి వెళ్ళు, నీకు మంచి పనులు దొరుకుతాయి, మంచి ఉద్యోగాలు దొరుకుతాయి, మంచిగా చదువుకోవచ్చు అని అనేక మంది మాట సపోర్ట్ చేస్తున్నటువంటి అటువంటి వారందరికీ కూడా మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవ మాట చూసినట్లయితే 1965లో నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూరులో ఉన్నటువంటి నిరుపేదలైన అన్ని కులాలలో అన్ని మతాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు ఆ రోజుల్లో చదువుకునే స్తోమతలు లేనప్పుడు, ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, తల్లిదండ్రుల సపోర్ట్ లేనప్పుడు ఆ రోజుల్లో అటువంటి పిల్లలు బాల కార్మికులుగా అనేక రకాలైన పనులు చేస్తూ, అలాగే ఇటుక పనులు చేయటం, ఇటుకలు మోయటం, ఇసుక మోయటం, అలాగే కంకర్రాళ్ళు అటువంటి మోయటం, సిమెంట్ బస్తాలు మోయటం, అలాగే తాపిమేస్త్రి చేతి కింద ఆ రోజుల్లో చిన్నపిల్లలుగా అటువంటి పనులు చేస్తూ ఉండేవారు. మరి నేడు చూసినట్లయితే 2024లో నేడు నిరుపేదలైన పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. మరి తల్లిదండ్రులు కూడా మరి అప్పులైనా చేసి పిల్లలు చదివిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా పిల్లలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చదువుకోవడానికి కూడా మరి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగన మరి తల్లిదండ్రులు మరి ఆ రకంగా అప్పులు చేసి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని చదివిస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులకు మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు ఆ రోజుల్లో ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, వారికి ఎవరో సపోర్ట్ లేనప్పుడు ఆ ఇంటిలో కుటుంబంలో ఉన్నటువంటి మరి చిన్నాల్లుడుగా ఉన్నటువంటి ఆ చిన్నాల్లుడు ఆ వృద్ధులను, ఆ విధవరాండ్రులను, ఆ వికలాంగులను సరిగ్గా చూడకుండా, మంచి భోజనం పెట్టకుండా, సరైన బట్టల సదుపాయం చేయకుండా అటువంటి వారిని ఆ రోజుల్లో మరి అనాథాశ్రయాలకు పెట్టడం జరిగేది. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు చూసినట్లయితే వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. వారికి మరి అనేక రకాలుగా ఆ పింఛన్లు వస్తున్నాయి. ఆ పింఛన్లు చూసి, ఆ ప్రభుత్వ పథకాలు చూసి కుటుంబంలో ఉన్నటువంటి చిన్నాల్లుడు వారిని ఇంటిలోనే పెట్టుకొని ప్రేమగా మంచి భోజనం పెట్టి మంచి వసతి కలిగించి అనేక రకాలుగా ప్రేమగా చూస్తూ వారిని చూస్తున్న ఆ చిన్నల్లుడికి నేను ఇప్పుడు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాలుగవ మాట 1965లో నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో వారమంతా పనిచేసుకుంటూ ఒక ఆదివారం మాత్రమే దేవుని సంఘానికి వెళ్ళి దేవుని స్తుతించి గణపరిచి మహింపరిచి వారు ఆదివారం వేసుకున్న బట్టలను చూసి ఆ రోజుల్లో గుర్తించేవారు. ఆ వారమంతా వారు చేసే పనులు ఏమిటంటే మరి ఇంటింటికి కూరగాయలు అమ్మటం, ఇంటింటికి చేపలు తట్టలో వేసుకుని అమ్మటం, ఇంటింటికి పాత బట్టలు మరి తీసుకెళ్ళి అమ్మటం, అటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అటువంటి పనులు ఆ రోజుల్లో చేసేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో పుట్టుక క్రైస్తవుల వారసులుగా ఉన్నటువంటి మనం ఆ రోజు పుట్టుక క్రైస్తవులు కష్టపడి చదివించడం ద్వారా ఆ పుట్టుక క్రైస్తవులుగా వారు చేసిన ప్రార్థన ఫలితంగా ఈ రోజుల్లో పట్టణాల్లో ఫారిన్ కంట్రీస్లో ఎంత ఆస్తిపరులుగా, కోటీశ్వరులుగా పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉంటున్నామంటే కారణం ఆ పుట్టుక క్రైస్తవులు చేసిన ప్రార్థన ఫలితమే అని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అటువంటి వారికి మనం ఎప్పుడూ కూడా తల్లిదండ్రులైన వారికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఐదవ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన పాస్టర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటూ కష్టే ఫలితో తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడం బట్ట లేకుండా, మరి కనీసం సైకిల్ మీద వెళ్ళే కొనుక్కునే స్తోమత లేకుండా మరి పాస్టర్లు, పాస్టరమ్మలుగా అటువంటి స్వార్థ పరిచర్యలు చేసినటువంటి అటువంటి పాస్టర్లు, పాస్టరమ్మలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 2024లో అటువంటి పాస్టర్లకు పుట్టినటువంటి వారసులుగా ఉన్నటువంటి పాస్టర్లు 3 రకాలుగా పాస్టర్లు దేవుని పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉంటున్నారు. మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో పెద్ద చర్చిలు కట్టుతున్నారు. పెద్ద మరి ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకుని టీవీల ద్వారా లైవ్ ప్రోగ్రాలు పెట్టి ప్రజలకు వాక్యాన్ని అందిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా పేద ప్రజలుగా ఉన్నటువంటి పేద ప్రజలకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న పాస్టర్లు కొందరు ఉన్నట్టయితే, మరి రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే పాస్టర్లుగా ట్రైనింగ్ అయిన వారు చర్చిలలో జీతాలు తీసుకునే వారిగా 2 పాస్టర్లుగా, 5 మంది పాస్టర్లుగా, 10 మంది పాస్టర్లుగా చర్చిలకు వెళ్తున్నారు. చర్చిలకు వెళ్ళిన వారు వెళ్ళినట్టుగా ఉండకుండా మరి పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్లకు గొడవలు పెట్టుకోవటం,
5 మంది పాస్టర్లు ఉన్న చోట ఆల్టర్ పైన గింటుకోవటం అలాగే సంఘ పెద్దలతో శ్రీ సమాజంతో సంఘస్థులతో గొడవ పెట్టుకోవటం, అనేక రకాలుగా మరి పాస్టర్లు గొడవలు పెట్టుకుని మరి కేసుల ద్వారా అనేక రకాలుగా చోట్లకు తిరుగుతూ రెండో రకమైన పాస్టర్లు మరి గొడవలు పెట్టే పాస్టర్లుగా ఉండటం మనం చూస్తున్నాం. మరి మూడో రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పల్లెటూర్లలో కాదు, పట్టణాలలో కాదు, ఫారిన్ కంట్రీస్లో కాదు వీరు చేసే స్వార్థ సేవ. వీరు ఎక్కడ చేస్తున్నారంటే మరి అడవులలోని మరి సైకిల్ కూడా వెళ్ళలేని ప్రదేశాలకు నడుచుకుంటూ ఆ కొండ ప్రాంతాలకు, ఆ కోన ప్రాంతాలకు, ఆ గిరిజన ప్రాంతాలకు, అలాగే జైల్లో ఉన్న ఖైదీల దగ్గరికి వెళుతూ మరి వాక్యాన్ని అందిస్తున్నటువంటి ఆ పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన సంఘస్థులుగా మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా, ట్రెజరర్గా, సంఘ పెద్దలుగా, శ్రేణ సమాజంగా సంఘస్థులు అందరూ కలిసిమెలిసి దేవునికి భయపడి ఆ సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా మరి స్వార్థ పరిచర్యలు ఆ రోజుల్లో చేసేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో మరి నేడు అన్ని సంఘాలలో కూడా 7 రకాలైన పరిచర్యలు చేయడానికి మరి స్త్రీలైన పురుషులైన సంఘ పరిచర్యలు పాలిభాగస్తులుగా ఉంటున్నారు. వారు ఎవరంటే మొదటి రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో ట్రెజరర్గా మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారి ఇంటిలో మాత్రం కోడలను బాధ పెట్టడం, కూతుర్ని కొడుకుని బాధ పెట్టడం, భార్యని బాధ పెట్టడం, అటువంటి బుద్ధి మార్చుకోమని నా అనుభవ సాక్ష్యంతో మీకు చెప్తున్నానండి బ్రదర్. అలాగే రెండవ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో శ్రేణ సమాజముగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా, మంచి ప్రార్థన పరురాలుగా, మంచి వాక్యం చెప్పే పరురాలుగా, మరి 40 రోజులు మరి లెంట్లో ఉపవాసం ఉండే ప్రార్థన పరురాలుగా ఆ సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం భర్తను మాటలతో బాధ పెట్టడం, కోడల్ని మాటలతో బాధ పెట్టడం, మనవల్ని మాటలతో బాధ పెట్టడం, అలాగే కూతురికి అనేక రకాలైన మాటలు చెప్పి కోడల్ని తిట్టించే రకంగా మాటలు చెప్పడం, అలాగే వియ్యంకోటికి వ్యాపారాలకి మరి అనేక మాటలతో బాధ పెట్టడం, అటువంటి మాటలు మాట్లాడటం బుద్ధిని మార్చుకోమని ప్రేమతో మీకు చెప్తున్నానని సిస్టర్. అలాగే మూడవ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో సంఘ పెద్దలుగా మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ ఇంటిలో మాత్రం అల్లుడిని బాధ పెట్టడం, కోడల్ని బాధ పెట్టడం, మనవరాలని బాధ పెట్టడం, మరి కూతుర్ని మరి కొడుకుని బాధ పెట్టడం, భార్యని బాధ పెట్టడం, అటువంటి బుద్ధి మార్చుకోమని ప్రేమతో మీకు చెప్తున్నానండి బ్రదర్. అలాగే 4వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో బైబిల్ చదవటంలో, పాటలు పాడటంలో మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారి ఇంటిలో మాత్రం అన్నని బాధ పెట్టడం, వదిలిని బాధ పెట్టడం, అన్నకు పుట్టిన పిల్లలను బాధ పెట్టడం, మరి తల్లిదండ్రులను బాధ పెట్టడం, అత్తామామలను బాధ పెట్టడం, ఆడపడుచుని బాధ పెట్టడం, వ్యాపారాలను బాధ పెట్టడం, వియంకుడిని వ్యాపారాలను బాధ పెట్టడం, అనేక రకాలుగా మరి తమ్ముడిని బాధ పెట్టడం, బావను అక్కను బాధ పెట్టడం, అనేక రకాలుగా అటువంటి బుద్ధిని మార్చుకోమని ప్రేమతో మీకు చెప్తున్నానండి సిస్టర్ అండి బ్రదర్. ఈ రకంగా మరి సంఘములో పరిచర్యలు చేసేవారు ఒక రకంగా సంఘంలో ఉంటారు. ఇంట్లోకి వెళితే అనేక మందిని మరి దుఃఖము కలిగించి, బాధ కలిగించి, అనేక రకాలుగా బాధపట్టే వారు మీ బుద్ధిని మార్చుకుంటే దేవుని స్తుతించి మహింపరిచి గణపరిచేవారుగా ఉంటారు. మీ బుద్ధిని మార్చుకోకుండా బాధ పెట్టినట్లయితే దేవుని గాయాల్ని మీరే రేపి ఆయనకి మరి ఇంకాను మరొక్కసారి సిలువ వేసేవారిగా మీరందరూ ఉంటారని నా అనుభవ సాక్ష్యంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి 7వ మాటతో 1965లో నిరుపేదలైనటువంటి క్రైస్తవ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉండేవారు. వారానికి ఒక్కసారే మరి దేవుని సంఘానికి వెళ్ళి వారి కుటుంబం అంతా కూడా సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ రోజుల్లో ఉండేవారు. 2024 సంవత్సరంలో నేడు క్రైస్తవ కుటుంబాలలో, పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో మరి అందరూ ఉంటున్నారు. 24 గంటలు దేవుని వాక్యం ఉంటున్నారు. ఒకే కుటుంబంలో ఒకే ఇంటిలో ఉంటున్నారు. కానీ ఒకరికొకరు మాట్లాడుకోకుండా, వారి కుటుంబంలో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఉంటున్నవారు ఎవరంటే ఒకే ఇంటిలో ఉంటున్న తల్లిని పెద్ద కొడుకును కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న తల్లిని పెద్ద కొడుకును విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న తల్లిని రెండవ కొడుకుని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న తల్లిని రెండవ కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న తల్లిని చిన్న కొడుకుని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న తల్లిని చిన్న కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకోసమే బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని వాక్యం తెలుసుకున్న మీరు
ప్రతిరోజు దేవుని సంఘానికి వెళ్ళి ఉంటున్న మీరు ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏం చేయాలంటే మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోండి. మీ బుద్ధిని మార్చుకున్నట్లయితే దేవుని మీరే ప్రతిరోజు స్తుతించి మహింపరిచి గణపరిచే వారిగా ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫలతో నా అనుభవ సాక్ష్యం గురించి, మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకాలుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి మీకు అందరికీ ఇప్పుడు చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును, ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి, 7 రకాల అనుభవ సాక్ష్యముల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం నా 59 ఏళ్లలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 53వ మాటను మాట్లాడిన వారు, మరి 2 ఏళ్ళు కళ్ళు వంకర పోయినప్పుడు ఫలానా చోటకు వెళ్ళి అని మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ప్రభువును నిద్రించినటువంటి పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం చూసినట్టయితే
1987లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో బాధపడటం జరిగింది. ఉద్యోగం కోసం వచ్చినప్పుడు పోలీసు ఉద్యోగం లేక, కండక్టర్ ఉద్యోగం రాక, ఎక్కడ కూడా ఎటువంటి పనులు దొరకనప్పుడు మరి ఎవరైతే నన్ను ఉద్యోగం ఇప్పిస్తానని పిలిచారో ఆయన 10 రూపాయలు ఇచ్చి 10 రోజుల వరకు నన్ను కనపడవద్దని చెప్పినప్పుడు, అలాగే ఇసు కూడా పోలీస్ క్యాంటీన్కి వెళ్ళి 25 పైసలు పెట్టి 4 ఇడ్లీ తిని 4 గ్లాసులు నీళ్ళు తాగి ఆ రోజంతా అలాగే ఉండేవాడిని. అలాగే మరుసటి రోజు కూడా 25 పైసలు పెట్టి 4 ఇడ్లీ తిని 4 గ్లాసులు నీళ్ళు తాగి అలాగే ఆ రోజంతా ఉండేవాడిని. ఆ రకంగా నిరుద్యోగ సమస్యతో అటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో బాధపడేవాడిని. మరి మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మార్బుల్ గ్రెనేట్ టైల్స్ పని నేర్చుకోవడానికి ఒక ఆయన వచ్చి నన్ను పనికి తీసుకెళ్ళినప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు నాకంటే సీనియర్ మేస్త్రులు అనేక రకాలుగా నన్ను ర్యాగింగ్ చేయటం మొదలుపెట్టారు. నేను వేసుకెళ్ళిన సైకిల్ని మరి వెనకాల చక్రానికి 10 మరి రంధ్రాలు పెట్టి, ముందు చక్రానికి 10 రంధ్రాలు పెట్టి తొక్కుకోవడానికి కూడా, పంచులు కూడా వేసుకోవడానికి లేకుండా ఆ సైకిల్ని మరి ఫినిష్తో రంధ్రాలు పెట్టేవారు. అంతే మాత్రమే కాకుండా నీ మధ్యాహ్నం భోజనం చేయకుండా నేను తీసుకెళ్ళిన అన్నం బాక్స్ అంతా తినేసి, అన్నం బాక్సులో ఇసుకను, ఇటుక రాళ్లను, మరి అలా మార్బుల్ ముక్కలను, టైల్స్ ముక్కలను, అలాగే నీటిని, ఆకుల్ని ఆ బాక్సులో పెట్టి రోజుకు ఒక రకంగా అనేక రకాలుగా నన్ను ర్యాగింగ్ చేసేవారు. అయినప్పటికీ ఆ పని మానకుండా ఆ మార్బుల్ గ్రెనేట్ టైల్స్ పని ఆ పనులు నేర్చుకోవడం నేను ప్రారంభించాను. అలాగే 4వ అనుభవ సాక్షి చూసినట్లయితే 1999లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడేవాడిని. మరి 25 రూపాయలు 30 రూపాయలు కూలి వచ్చినప్పుడు ఆ ఇంటి అద్దె కట్టుకోవడానికి, ఆ ఇంట్లో ఉన్న మరి కావలసిన సరుకులను తెచ్చుకోవడానికి మరి స్తోమత లేక, ఆ డబ్బులు సరిపోక అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో ఆ రోజుల్లో బాధపడేవాడిని. మరి 5వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1990లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మరి ఎక్కడైతే తక్కువ అద్దె ఇల్లు దొరుకుతుందో అని 12 చోట్లకు తిరిగి 12 చోట్ల మరి అద్దెకి ఉండటము ఆ రోజుల్లో జరిగింది. మరి 6వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాల అనారోగ్యాలతో బాధపడటం జరిగింది. మరి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం నేను తీసుకెళ్ళిన అన్నం అంతా వాళ్ళు తినేసినప్పుడు నేను మధ్యాహ్నం భోజనం లేకుండా అలాగే వస్తువులతోటే పనిచేయడం ద్వారా నాకు అనేక శరీర బలహీనతలకు గురయ్యి 7 రకాలైన అనారోగ్యాలకు నేను గురికావడం జరిగింది. 7 రకాలైన అనారోగ్యాలను 3వ రకం అనారోగ్యం ఏంటంటే, మరి 2 ఏళ్లుగా మూత్ర వంకర పోయినప్పుడు ఆయన మరి చార్మినార్ వెళ్ళి మరి పావురాలు తెచ్చి దాని రక్తం రాసినట్లయితే ఆ వంకర పోయిన మూతి మరి మంచిగా వస్తుందని చెప్పినప్పుడు ఆ చార్మినార్ వెళ్ళి పావురాలు తెచ్చి దాని బ్లడ్ మరి ప్రతిరోజు రాసి అనేక రకాలుగా అనారోగ్యాలతో ఆ రోజుల్లో బాధపడటం జరిగింది. అప్పుడు అటువంటి అనారోగ్యాలతో బాధపడటం మాత్రమే కాకుండా ఆర్థిక సమస్యలతోటి అనేక రకాలుగా బాధపడేవాడిని. అటువంటి సమయంలో 1994లో మరి 7వ అనుభవ సాక్ష్యం చూసినట్టయితే 1994లో దేవుని దర్శనము, దేవుని స్వస్థత, మరి సిలువలో యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటల దర్శనం చూసిన నేను మరి ఆ రోజు నుంచి మరి దేవుని వాక్యాన్ని పట్టుకోవటం, దేవుని వాక్యాన్ని మరి వాక్యానుసారంగా ఎలా జీవించాలో చూసినట్లయితే మరి యేసుక్రీస్తు సిలువపై మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా ఆయన పొందిన గాయాలను గుర్తు చేసుకుంటే మన శరీరం గగ్గురుపరిచే రీతిలో ఉంటాయి. అటువంటి మాటలు చూసినట్లయితే మొదటిగా మరి యేసుక్రీస్తు 150 కేజీల బరువు గలది, రెండవదిగా 15 అడుగుల ఎత్తుగల సిలువను, మూడవదిగా 8 అడుగుల వెడల్పు గల సిలువను, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపురవతులతో, ఆరవదిగా 3 సార్లు యేసుక్రీస్తు కింద పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరంపై గాయములతో, ఎనిమిదవదిగా 17 తలలో లోతైన గాయములతోటి, అలాగే 9వదిగా 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 10వదిగా 150 వీపైన గాయములతోటి, 11వదిగా 6.5 లీటర్లు రక్తం చిందించి, 12వదిగా సిలువపై మాట్లాడిన 7 మాటల్లో 3 మాట చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. మరి యేసుక్రీస్తు సిలువ మాట్లాడిన ఆ 7 మాటలను దర్శనం ద్వారా చూసిన నేను ఆ 7 మాటలకు బదులుగా మరి దేవునికి మరి 7 రకాలుగా దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుట మరి మంచిదని తెలుసుకున్న నేను మరి 3వ పార్ట్లో దేవుని వాక్యంతో సంబంధం కలిగి 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధనలో 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 53వ స్తోత్రం విలాప వాక్యములు 3వ అధ్యాయం 41వ వచనంలో ఆకాశమందున్న దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయం స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం జరుగుద్దని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మయపరచడం కొరకు పత్రిక పాఠ్యంలో 23 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 53వ స్తోత్రం చూసినట్లయితే ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఏకరీతిగా ఉన్నవాడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని
మనము దేవుని మహిమపరచడం ద్వారా మన కుటుంబంలో సమాధానము కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం కనపరచుట కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 53వ స్తోత్రం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షావళిని చెప్పిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని స్తుతించి మహింపరిచి గణపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషము, సమాధానము, మరి సమృద్ధి, సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చుట గురించి సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే కూలి పనులు చేస్తున్నారో, ఎవరైతే ప్రతిరోజు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారో, ఎవరైతే ఆటోలు నడుపుకుంటున్నారో, ఎవరైతే రిక్షాలు తొక్కుతున్నారో, ఎవరైతే మరి క్యాబులు నడుపుతున్నారో, ఎవరైతే ర్యాపిడ్ నడుపుతున్నారో, ఎవరైతే DCM లారీలు నడుపుతున్నారో, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళినప్పుడు మీకు వారమంతా వచ్చిన దానిలో దేవునికి దశభాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా వారమంతా అయ్యే ఖర్చుల్లోంచి కూడా మీరు దేవునికి దశభాగం ఇవ్వండి. అలాగే ప్రతి నెల జీతం తీసుకున్న వారు దశభాగం ఇవ్వండి. ప్రతి నెల అయ్యే ఖర్చులోంచి మీరు దేవునికి దశభాగం ఇవ్వండి. ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో ఆ సంఘానికి మీరు ఇచ్చినట్లయితే మీ సంఘ కాపరి చెప్పే వాక్యం ద్వారా అనేక మంది రక్షణ పొంది ఆ వాక్యం ద్వారా మార్పు చెందడానికి కారకులు మీరే అయ్యే భాగ్యం మీకు కలుగుతుంది. కాబట్టి కనుక తప్పకుండా దేవునికి మరి కానుకలు ఇచ్చడం ద్వారా మీ కుటుంబంలో ఆర్థిక సమస్యల నుంచి, అనేక మరి ఇబ్బందుల్లోంచి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి 30 60 100 ఆశీర్వదిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞత స్తుతి చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మన క్రైస్తవుల కుటుంబాలుగా ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే, ప్రతిరోజు మనం స్లీపింగ్ చేసే ముందు మరి ఈరోజు దేవుడు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మరి అన్ని కులాలలో ఉన్నటువంటి, అన్ని మతాల్లో ఉన్నటువంటి, నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాసి కాపాడినందుకు మనం ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించినట్లయితే మన కుటుంబంలో దేవుడు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి రాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, గవర్నర్ కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు, కలెక్టర్ కొరకు, IPS IASల కొరకు, మరి జడ్జీల కొరకు, లాయర్ల కొరకు, డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, ప్రభుత్వ ఉద్యోగుల కొరకు, అందరి కొరకు కుటుంబాలని దేవుడు కాసి కాపాడినందుకు మనం దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మరి 53వ ఎపిసోడ్లో 53వ మాటల గురించి, 53వ స్తుతించడం గురించి, 53వ మహిమపరచడం గురించి, 53వ గణపరచడం గురించి, 53వ కృతజ్ఞత కానుకల గురించి, 53వ కృతజ్ఞతతో స్తుతించడం గురించి, 53వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 53వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 53వ కలిపే మాట గురించి, విడదీసే మాట గురించి చెప్పే భాగ్యానికై దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ, మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకువజామున విజ్ఞాపన ప్రార్థన నేను మీరు అందరూ కలిసి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, మరి అనేక మంది నిరుపేదలుగా క్రైస్తవ కుటుంబాలు ఉంటున్నారు. అనేక మంది మరి వివాహాలు జరగకుండా, మరి గర్భఫలం లేకుండా, ఉద్యోగాలు రాకుండా, PR రాకుండా, విదేశాలకు వెళ్ళటానికి వీసాలు రాకుండా, అనేక రకాలుగా చిన్న చిన్న వ్యాపారంలో నష్టపోయి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క కుటుంబాల కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ రోజున ప్రభా 53వ ఎపిసోడ్ చెప్పే భాగ్యానికై స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ కార్యక్రమం ప్రభా టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో వారి మనసులో దేని కొరకు ఈ ప్రార్థనలు ఏకీపించి అడుగుతున్నారో అడిగినవన్నీ కూడా మీరు దయచేస్తున్న స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఇతర నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు కావాలకు జన్మించిన తల్లి బిడ్డలను దీవించండి. పుట్టిన జరుపుకుంటున్న వారిని, బిడ్డలు జరుపుకుంటున్న వారిని, నూతనమైన గృహప్రవేశం మరి జరుపుకుంటున్న వారిని, ఈరోజే నూతనంగా వివాహం చేసుకున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశ్రయించండి. అంతేమాత్రం కాకుండా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో అటువంటి వారికి సంపూర్ణ స్వస్థత, వారు వేసుకున్న మెడిసిన్ ద్వారా సంపూర్ణ స్వస్థత పొందేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మంచి ఆరోగ్యంతో వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి, ఈ దినాన్ని స్కూల్కి వెళ్ళి చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని కాసి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభా. భార్య భర్తలుగా ఉద్యోగాల నిమిత్తమై వాహనాలపై వెళ్ళి వచ్చినప్పుడు మరి ఫారిన్ కంట్రీస్ వెళ్ళేవారిని, వచ్చేవారిని, అలాగే వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని మీరు కాసి కాపాడండి. ఎవరైతే మరి అద్దె ఇల్లు మరి అది కట్టలేక ఎవరైతే మరి సొంత గృహం కొరకు అడుగుతున్నారో అటువంటి వారికి సొంత గృహాలను దయచేయండి ప్రభా. అలాగే అనేక మంది PR దయచేయండి, ఉద్యోగాలు దయచేయండి, గర్భఫలాలు దయచేయండి. వివాహం జరగడం వారికి వివాహం జరిగేరాని ఈ రోజుని వారి కుటుంబాల శుభకార్యాలు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినదేవులు దింపండి. మీ మెండని దీవులను ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించవలసిందిగా మా ప్రభును మీ ప్రియకమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రములు. ఈ రోజున మరి 53వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం
దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుతున్నాను. అంతే మాత్రం కాకుండా 53వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ 53వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.